ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ధురంధర్. ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా అండ్ అలాగే సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ ఇంపార్టెంట్ రోల్ లో నటించిన ఈ మూవీ హిందీ లాంగ్వేజ్ లో థియేటర్ లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఓవరాల్ మూవీ మొత్తం పాకిస్తాన్ లోని కరాచీ అనే ఒక ఏరియాలో జరిగే స్టోరీ అన్నమాట. మన హీరో వచ్చేసి ఇండియన్ తరపున పాకిస్తాన్ కి వెళ్ళిన ఒక స్పై. సో ఒక స్పైగా కరాచీలో మన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అలాగే సో మన హీరోని అక్కడికి పంపించడానికి మెయిన్ కారణం ఏంటంటే టెర్రరిజాన్ని అంతం చేయాలని. మరి ఆ టెర్రరిజాన్ని అంతం చేయగలిగాడా లేదా హీరో అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. అండ్ అలాగే ఈ ఓవరాల్ ఆపరేషన్ కి దురంధర్ అని ఒక ఆపరేషన్ పేరు అయితే పెట్టారనమాట. అందుకే ఈ మూవీ టైటిల్ కూడా దురంధర్ అని పెట్టారు. ఇక ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ రోజు మనకు అందరికి తెలిసిన విషయమే, అఖండ 2 మూవీ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ నుంచి ఈ దురంధర్ మూవీ మీద నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ టీజర్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక ట్రైలర్ పరంగా వచ్చినప్పుడే నేను స్టోరీని అయితే గెస్ చేశాను. అంటే నేను ఇప్పుడు ఏ స్టోరీ అయితే చెప్పానో అది మీరు ట్రైలర్ లో చూస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. మరి ట్రైలర్ చూస్తే నాకైతే సోసోగా ఉంది, అంత ఎంగేజింగ్ గా చేయలేదు. బట్ ట్రైలర్ లో కొన్ని సీన్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. ఆ సీన్స్ తో పాటు ఇంకేమైనా కొత్త సీన్స్ ఉండి మూవీ ఏమైనా ఎంగేజ్ చేస్తుందేమో. యాక్షన్ మూవీ అంటే నాకు చాలా బాగా ఇష్టం అని నేను వెళ్తే మళ్ళీ ఎక్కడ కూడా ఈ మూవీకి వెళ్లే ముందు కూడా ఈ మూవీ రన్ టైం వచ్చేసి 3 గంటల 32 నిమిషాలు అని ఆల్రెడీ టాక్ అనేది బయటకు వచ్చేసింది. సరే 3 గంటలు ఉన్నా పర్వాలేదు, సో యాక్షన్ తో మరి వీళ్ళు ఏమన్నా ఎంగేజ్ చేస్తారని చూస్తే, ఫస్ట్ వీళ్ళు ఈ మూవీకి పార్ట్ 2 అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఆ పార్ట్ 2 వచ్చేసి 2026 లో రిలీజ్ చేస్తున్నాము అని కన్ఫర్మ్ కూడా చేశారనమాట. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే పార్ట్ 2 కోసం పార్ట్ 1 ని చెడగొట్టేశారు. ఎందుకంటే సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ అవునండి, ఆ సీన్స్ ని ఈ మూవీ పార్ట్ 1 లో 3 గంటల రన్ టైం ముందు పెట్టిన మూవీ అనేది బాగుండేది. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సో ఓవరాల్ మూవీ మొత్తాన్ని సాగి తీసుకుంటూ వెళ్ళారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని షార్ట్స్ అండ్ అలాగే కొన్ని ఫైట్ సీన్స్ అనేది అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చారు తప్పించి అసలు మూవీ ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదనేది నా ఫీలింగ్. ఎందుకు అన్నానంటే వీళ్ళు ఫస్ట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, అంటే నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించాము అని చెప్పారు. సో బాగానే ఉంది. బట్ అంటే దాని పరంగా చెప్పాల్సి వస్తే స్టోరీ అనేది రొటీన్. మరి స్క్రీన్ ప్లే ప్రకారం అనండి, మూవీ యొక్క ఎగ్జిక్యూషన్ అవనండి, ఏమన్నా ప్రాపర్ గాను, ఏమన్నా ఎంగేజింగ్ గాను, లేకపోతే ఏమైనా క్యూరియాసిటీ కలిగించే గాను ఏమన్నా ఉందా అంటే అసలు ఏమీ లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎక్కువ శాతం మూవీ అనేది డిస్కషన్ మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ డిస్కషన్ ఎందుకు పెట్టారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించింది. ఇంకా చెప్పొస్తే 3.5 గంటల మూవీ అన్నారు కాబట్టి అంటే వీళ్ళు ఎంత పెద్ద కథను చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళు ఏ పాయింట్లు మనకి చెప్పాలనుకుంటున్నారు అంటే ఆ పాయింట్లు చెప్పడానికి అంత టైం పట్టిద్దేమో అని నేనైతే ఫీల్ అయ్యాను అనమాట. బట్ వీళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఏమీ లేవు. అంటే ఈ మూవీ స్టార్టింగ్ లో ప్లేన్ హైజాక్ ఆ పాయింట్ మీద హిందీలోనే చాలా మూవీస్ వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో తాజ్ హోటల్లో బాంబు దాడి, ఆ పాయింట్ మీద కూడా హిందీలో చాలా మూవీస్ వచ్చినాయి. సేమ్ అయ్యే రొటీన్ పాయింట్స్ తీసుకొని మళ్ళీ ఆటలో డిస్కషన్స్ పెట్టి మళ్ళీ ఆటలో కొన్ని సీన్స్ సాగదీసి అసలు నాకైతే ఒకటే క్వశ్చన్ వచ్చింది. సో కనీసం ఈ పార్ట్ 2 అనేది పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పాలనుకున్నది ఆ పార్ట్ 1 లో అది కూడా ఆ 3 గంటలు చెప్పుకుంటే బెటర్ ఉండేది అనమాట. సో మరి వీళ్ళ మైండ్ లో పార్ట్ 2 ఉన్నప్పుడు మరి పార్ట్ 1 ఎందుకు 3.5 గంటలు సాగదీశారనేది నాకు పెద్ద క్వశ్చన్ అనిపించింది. సో నాకైతే ఫస్ట్ ఒకటే ఫీలింగ్ కలిగింది. సో మీరు ఈ మూవీ చూడాలి అంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. ఇక యాక్షన్ పరంగా ఈ మూవీ ఏమైనా ఎంగేజ్ చేసేదంటే అది కూడా అంతేమి ఇచ్చేది. కొన్ని హై ఇచ్చే మూమెంట్సే ఉంటాయి. ఓవరాల్ మూవీ మొత్తం పెట్టబుల్ గానే వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ మనకి ఒక కొత్తదనం గాను అండ్ అలాగే ఒక క్యూరియాసిటీ కలిగించే సీన్స్ ఎక్కడ ఉండవని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, మన రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ ఆయా క్యారెక్టర్ మీద వచ్చిన సీన్స్, ఆయా క్యారెక్టర్ కి ఇచ్చిన స్కోప్ చాలా బాగుంది. ఈ మూవీలో నాకు ఏమైనా నచ్చినాయి అంటే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. బట్ దాని గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీలో హీరోయిన్ అయితే ఉంది. ఆ హీరోయిన్ ఎందుకు ఉన్నదనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వల్ల మూవీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది కూడా అంత క్లారిటీ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే, సో వీళ్ళు ఒక యాక్షన్ మూవీ చేద్దాం అనుకున్నారు. బట్ స్టోరీ కోసం యాజ్ యూజువల్ గా మన హిందీ మూవీస్ అంటేనే పాకిస్తాన్ మీద దాడి అని
అనే స్టోరీ మీద వెళ్ళిపోతూ ఉండే కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అదే స్టోరీని తీసుకొని సో అంటే ట్రైలర్ కి అండ్ అలాగే టీజర్ కి వచ్చిన హైప్ తో ఈ మూవీని ఇంకా కాస్త కంటిన్యూ చేద్దామని చెప్పి మెయిన్ సీన్స్ అనేవి పార్ట్ 2 లో ఉంచి సో పార్ట్ 1 మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ అండ్ అలాగే ఆ కరాచీ అని ఒక ఓల్డ్ ని బిల్డింగ్ చేసుకుంటూ వచ్చారే తప్పించి ఒక ఆడియన్స్ ట్రైలర్ చూసి టీజర్ చూసి ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యి వెళ్ళి సో వాళ్ళని సాటిస్ఫై చేసే అంత మూవీలో ఏమీ లేదనేదే నా మెయిన్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి దురంధర్ మూవీ రివ్యూగా నచ్చైతే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.